హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మా హస్బెండ్కి అయితే మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో ఎర్లీగా అయితే లేచాను నేను. అయితే ఇంతకు ముందే నేను వాటర్ అయితే హీట్ చేశానండి, హాట్ వాటరు. అండ్ అలాగే కర్రీ వచ్చేసి పప్పు టమాటా అయితే పెట్టానమాట. సో అవి రెండు కుక్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టవ్ మీద వచ్చేసి ఇక్కడ రైస్ అయితే పెట్టాను. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి ఓట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నారనమాట. అయితే నా ప్రీవియస్ వ్లాగ్లో మెన్షన్ చేశాను కదండి, పూల్ మకానా అండ్ మరమరాలు అటుకులు అది పౌడర్ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఓట్స్ వేయడం మర్చిపోయాను అనమాట. అందుకే ఇంకా ఈరోజు ఓట్స్ని సపరేట్గా అయితే రోస్ట్ చేసుకొని పౌడర్ అయితే చేసుకోబోతున్నాను. ఇంకా అక్కడ అవి రోస్ట్ అయితే అవుతున్నాయి, పక్కన రైస్ కూడా దగ్గర పడిందనమాట. ఇంకా హీట్ చేసుకున్న వాటర్ వచ్చేసి ఫస్ట్ పాపకి బాటిల్ అయితే వాష్ చేసి తన దాంట్లో అయితే నింపేశాను. మిగతా వాటర్ వచ్చేసి నేను తాగేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నేను ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు టమాటా అయితే చేయబోతున్నాను అనమాట. సో పప్పు టమాటా కారం అండ్ అలాగే కొంచెం చింతపండు అయితే వేసుకొని అయితే నేను కుక్కర్ పెట్టానండి. 3 to 4 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టాను అనమాట. సో మంచిగా కుక్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం మెతుక్కోవాలన్నమాట. సో మెతుక్కునే ముందు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మెతిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఓట్స్ అయితే రోస్ట్ అవుతున్నాయండి. లో ఫ్లేమ్లో మనం రోస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మళ్ళీ రోస్ట్ చేయకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అయితే ఉంటాయి. సో పిల్లలు తినేటప్పుడు కూడా టేస్ట్ అంతగా బాగోదన్నమాట. అయితే రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా అదే స్టవ్ మీద అయితే నేను పప్పు తాలింపు కోసం అయితే గిన్నె అయితే పెట్టేశాను. ఇంకా ఓట్స్ కూడా దగ్గర పడిపోయాయి అనమాట. సో ఇంకా దగ్గర పడ్డ తర్వాత ఈ ఓట్స్ కూడా దింపేసి ఈ స్టవ్ మీదకైతే నేను పప్పు తాలింపు అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందాక పెట్టిన గిన్నె పెట్టాను కదా పప్పు తాలింపు కోసమని, దాని మీద అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ప్యాన్ అయితే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ పప్పు తాలింపులోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మనం పప్పు టమాటాలో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. మా హస్బెండ్కి అయితే వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం అనమాట. అందుకే ఒక 2-3 అయితే వేస్తాను. నాకు పప్పులో వెల్లుల్లిపాయలు అంతగా ఇష్టం అయితే ఉండదు, పక్కకు తీసేస్తాను అనమాట. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం పప్పుని షిఫ్ట్ చేసుకోవడమేనండి దీంట్లోకి. ఇంకా ఇక్కడ మనం పప్పు ఏ కన్సిస్టెన్సీ కావాలి అంటే కొంతమంది లూజ్గా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది కొంచెం దగ్గరగా ప్రిఫర్ చేస్తారు కదా. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ అయితే ఇష్టం అండి. సో అందుకే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా 2 minutes మూత పెట్టేసుకుంటే మనకి పప్పు టమాటా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇందులోకి ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా హస్బెండ్కి మార్నింగే ఆఫీస్ ఉంటే మాత్రం చక్కగా నాకు వంట అయితే తొందరగా అయిపోతుంది. సో మార్నింగ్ లెగవడం అనేది కొంచెం ఇబ్బంది నాకైతే, బట్ లెగిస్తే మాత్రం నేను పనులన్నీ కూడా ఫాస్ట్గా అయితే చేసుకుంటాను. ఇంక ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అవుతుందండి. ఆ లోపు అయితే ఇక్కడ నేను మా హస్బెండ్కి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ అయితే తను ఒక్కడికి అయితే వండానండి. మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంట్లో. సో నేను తమ్ముడు ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఇంకా మా వారికి అయితే అన్నీ రెడీ అయితే అయిపోయాయి. బాక్స్ రెడీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి తను ఇంట్లో మిల్క్ తాగడనమాట. సో ఆఫీస్కి వెళ్ళినాకైతే తాగుతాడు. ఇంకా తన పని అయితే అయిపోయిందండి. ఇంకా తన ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నారు. ఆ లోపు అయితే నేను ఇక్కడ ఓట్స్ అయితే పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఓట్స్ ఎప్పుడైనా కానివ్వండి లో ఫ్లేమ్లో మనకి ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుందండి రోస్ట్ అవ్వడానికి. మనకి రోస్ట్ అవుతున్నాయి ఎలా అనంటే ఒక ఫ్లేవర్ అనేది స్మెల్ వస్తుందన్నమాట. సో స్మెల్ వస్తుంది అన్నప్పుడు మనకి మంచిగా అవి రోస్ట్ అవుతున్నాయి అని అర్థం. ఇంకా పౌడర్ అయితే అయిపోయిందండి. దీన్ని ఇంకా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను జల్లించట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా పాప
తినేస్తుందనమాట. ఇదివరకంటే జల్లిచ్చేదాన్ని, గొంతుకు అడ్డం పడిద్దేమోనని చెప్పేసి. చిన్న పిల్లలు కదండీ వాళ్ళు. సో, ఇప్పుడైతే ఇంకా తనకి నేను అలవాటు చేసేసాను. రైస్ కూడా కొంచెం బరకగా పెట్టడము ఇలా చేశాననమాట. అందుకే ఇప్పుడు ఇంకా జల్లించకుండా డైరెక్ట్‌గా పౌడర్‌గా అయితే చేసేసి, ఇంకా ఇది ఒక స్టోర్ అయితే చేసుకుంటున్నాను ఈ బాక్స్‌లో. సో, పూల్ మక్కన, సెర్లాక్ చేసినప్పుడు ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేస్తే సరిపోతుందనమాట. లేదు అని అనుకుంటే మనం మిక్స్ కూడా చేసుకోవచ్చు ప్రీవియస్ పౌడర్తో. బట్ నేనైతే మిక్స్ చేయట్లేదండి. ఇంకా మా వారైతే రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఇంకా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను మినపప్పు, రాగులు అండ్ రాజ్మా అయితే తీసుకున్నాను. క్వాంటిటీస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. అండ్ అలాగే 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ రాజ్మా అయితే తీసుకున్నాను. సో, కొంచెం మనకి రాగులు అండ్ రాజ్మా అనేది టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట నానడానికి. సో, అందుకే నేను ఇంకా ఎర్లీ మార్నింగే ఎలాగో లేచాను కాబట్టి సో, ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ కల్లా ఇవి మంచిగా నానిపోతాయి. సో, రాజ్మా అండ్ రాగుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ కన్నా ఇలా మనం రాజ్మా, రాగులు ఇంకా కొర్రలు కూడా ఉంటాయి, అలా యాడ్ చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా మా వారైతే వెళ్ళిన తర్వాత ఇంకా బయటైతే ఊడుద్దామని చెప్పేసి వచ్చాను. పనావిడ వస్తారండి డైలీ. పనావిడ వచ్చి అయితే ఊడ్చుకొని వెళ్తారనమాట. సో, నేను తొందరగా లేచినప్పుడైతే ఊడ్చేస్తాను. నాకైతే ముగ్గు వేసే పని లేదండి. ఎందుకంటే అత్తయ్య నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడైతే బయట పెయింటింగ్తో అయితే ముగ్గేశారనమాట. ఇంకా నాకు ముగ్గేసే పని లేదు. ఊడ్చేసి వెట్ క్లాత్ పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి బయట పని అయిపోయిన తర్వాత. సో, వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తమ్ముడైతే లెగవలేదనమాట. ఇంకా నా ఒక్కదానికైతే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్న నైట్ వచ్చేసి నేను మ్యాట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసానండి. బట్ అవి ఆరేయడం అయితే మర్చిపోయానమాట. ఇంకా మార్నింగ్ లేచేసి అయితే అవి ఆరేస్తున్నాను. సో, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయండి. నైట్ టైమ్స్ వేసినప్పుడు పైన ఆరేయకుండా మర్చిపోతూ ఉంటానన్నమాట. సో, అలాంటి టైంలో మార్నింగ్ లేచి అయితే ఆరేస్తాను. ఇంక ఇక్కడైతే మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే నేను పావురం అయితే గుడ్లు పెట్టిందని చెప్పాను కదా, అవి చూడండి ఎంత మంచిగా పిల్లలు అయ్యాయో. సో, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి, చాలా డేస్ తర్వాత అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఆ పావురాలు అయితే ఎగిరిపోయాయి కూడా. సో, గుడ్డు పెట్టినప్పటి నుంచి ఆ పావురం చిన్నగా ఉండి పెద్దగా అయిపోయి ఎగిరిపోయిందండి. భలే అనిపించింది. ఇంకా మా పాప అయితే లేచి ఇంకా వాకర్లో అయితే ఆడుతుంది. ఇంకా మా పాప వాకర్లో అస్సలు ఉండట్లేదండి. ఎప్పుడైతే నడక స్టార్ట్ అయిపోయిందో ఇంక అప్పటి నుంచి తనైతే ఉండట్లేదు అనమాట. ఏదో ఫోర్స్గా అయితే ఉంచుతున్నాము, బట్ ఉండట్లేదు. ఇంకా తీసేసాము వాకర్, తనని వాకర్లో వేయడం. ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నానండి. టీ అయితే తాగేస్తున్నాను. ఇంకా మా పాపకి బ్రేక్ఫాస్ట్ అండి. సో, మార్నింగ్ ఎలాగో ఓట్స్ రోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు పూల్ మకానా అండ్ ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి అయితే వేద్దామని చెప్పేసి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పూల్ మకానా, అటుకులు, మరమరాలు మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదా, సో అదొచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఓట్స్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో, ఇది ఇంకా మనం వాటర్లో వేసేసి ఉండలు లేకుండా అయితే తిప్పేసుకోవాలి. సో, వాటర్ హీట్ అయిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చండి. బట్ నేను బిఫోరే ఇలా మొత్తం చేసేసి అయితే స్టవ్ మీద పెడతానమాట. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత దగ్గరికి అయ్యేలాగైతే ఉంచేసుకోవాలి. ఇంకా బేబీది అయితే బ్రేక్ఫాస్ట్ దగ్గర పడిపోయిందండి. సో, బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పాపకైతే ఇంకా ఫీడ్ చేస్తున్నానమాట. సో, తనకి తినిపించేస్తే ఒక పని అయిపోతుందండి. లేకపోతే అసలు నాకు తనకి తినిపించాలన్న ఇదైతే ఉంటుందన్నమాట. ఎవరికైనా అంతేనేమో, న్యూ బార్న్ మదర్స్కి వాళ్ళు తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనం తిన్నా కానీ తృప్తిగా తినగలుగుతాము. ఇంకా మాకొచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ అండ్ అలాగే నేను చీరాల నుంచి ఇడ్లీ కారం అయితే తెచ్చుకున్నానండి. అది 2 మిక్స్ చేసి అయితే ఇంకా దోశల మీద అయితే వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే మా వారికి ఆనియన్స్ వేస్తే ఇష్టం ఉండదండి. సో, అందుకే ఆనియన్స్ దోశ వేసిన తర్వాత సైడ్కి పెడతానమాట. బట్ ఇక నేను మా తమ్ముడే కాబట్టి ఇప్పుడు 2 మిక్స్ చేసి అయితే వేసుకుంటున్నాను.
ఇంకా నేను తమ్ముడు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. ఆఫ్టర్నూన్ అయితే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే మార్నింగ్ చేసిన కర్రీతోనే తినేసామన్నమాట. ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి నేను పిండి అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసేసానండి. రాజ్మా, రాగులు, మినప్పప్పు అండ్ అలాగే రవ్వ కూడా కలిపేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇది మనం మూత పెట్టేసుకుంటే రేపు మార్నింగ్కి చక్కగా పొంగుతుందనమాట. ఇంకా నైట్ మళ్ళీ నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి, ఎండుమిర్చితో అయితే చట్నీ అయితే చేయబోతున్నాను. ఇంకా అవన్నీ రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్లో. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందనమాట. అండ్ ఇంకా పప్పు టమాటా ఉందన్నమాట. ఇంకా నైట్ కూడా అదే సరిపోయిందండి మాకు. అయితే దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేసుకోబోతున్నాము. చాలా బాగుందండి పప్పు టమాటా. మా ఇంట్లో అందరు ఇష్టంగా తినేదైతే పప్పు టమాటా అనమాట. అండ్ ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా నేను ఆమ్లెట్కి అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా రేపు కూడా మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఇక్కడ నేను రేపు మార్నింగ్ సొరకాయ కర్రీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానికోసం సొరకాయ ముక్కలు, ఆనియన్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక ఇది మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. రేపు పొద్దున ఈజీగా ఉంటుందన్నమాట నాకు కర్రీ చేయడం కోసం. సో అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు ఇలా అయితే చేసేసుకుంటానండి. ఇంకా హస్బెండ్కి ఆఫీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. ఇక్కడైతే చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం చల్లబడ్డాయండి. ఇంకా దీన్ని అయితే మనం బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే రేపు మార్నింగ్ లెగవగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చట్నీ కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ అలాగే కర్రీ కూడా తొందరగా అయిపోతుందని. ఇడ్లీ ఆబ్వియస్గా తొందరగానే అయిపోతుంది. అయితే ఇంకా కొంచెం గోరువెచ్చని వేడి ఉన్నప్పుడే నేను పుట్నాలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను. సో అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది. ఇంకా పుట్నాలు కూడా మనం ఫ్రై చేయాల్సిన పని లేదు, నార్మల్గా పచ్చి పుట్నాలు కూడా వేసుకోవచ్చు. బట్ ఇది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందని చెప్పేసి నేను పుట్నాలు అయితే వేసానండి. ఇంకా ఏదైతే మనం పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా దాంట్లోనే అయితే నేను ఆమ్లెట్ అయితే వేయబోతున్నాను. అయితే నేను ఇక్కడ చీరాల నుంచి అయితే కారపొళ్ళు అయితే తీసుకొచ్చానండి, ఇందాక చెప్పాను కదా. అయితే ఇది వచ్చేసి కర్రీలో చేసుకునే కారం అనమాట. అండ్ అలాగే నేను ఇడ్లీ కారం కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే మనకి గ్రైండ్ చేయకుండా దంచుతారనమాట ఇంట్లో. సో దంచేసి మంచిగా ప్యాక్ చేసి అయితే అమ్ముతారు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అచ్చం మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. సో కర్రీస్లో ఆ కారం వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో మా అక్క ఇది ట్రై చేయని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఒకటి వచ్చేసి ఇడ్లీ కారపొడి అండ్ అలాగే 2 వచ్చేసి కూరలో వేసుకునే కారపొడి అనమాట. మా అక్క వాళ్ళకైతే హాస్టల్స్ ఉన్నాయి కదండి పూణేలో. సో వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకొని చీరాల నుంచి తీసుకెళ్తారనమాట కారపొళ్ళు. సో కర్రీస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అవైతే నేను చీరాల నుంచి మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నానండి. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని డిషెస్ కూడా అన్నీ వాష్ చేసేసానండి. కిచెన్ మొత్తం కూడా నీట్గా తుడిచేసుకున్నాను. సో మార్నింగ్ కల్లా మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది. పెరుగు అయితే అయిపోయిందండి. సో పెరుగు తోడు పెడదామని చెప్పేసి పాలు మాకు నైటే వస్తాయి కదా, సో పాలు అయితే కాచేస్తున్నాను అనమాట. ఇంకా అవి కొంచెం పొంగిన తర్వాత చల్లారిన తర్వాత అయితే తోడేయాలి. ఇంకా కిచెన్ పని కూడా మొత్తం అయితే అయిపోయిందండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు మీతో అయితే షేర్ చేసుకున్నాను. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.